అన్నీ ఓకే, కాని అదొక్కటే. ఇంతకు ఆ ఒక్కటి ఏంటి చూద్దాం. బీజేపీతో పొత్తుపై టీడీపీ శ్రేణుల మనోగతం. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఎన్డీఏలో చేరిన టీడీపీ. గతంలోనూ అదే ప్రాతిపదికగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ. నరేంద్ర మోదీ, చంద్రబాబుల మధ్య వ్యక్తిగత వైరంగా వక్రీకరణ. నలుగురి నాయకుల కారణంగానే టీడీపీ బీజేపీ శ్రేణుల మధ్య అంతరం. ఏపీలో అధికార పార్టీపై ఆరోపణల పట్ల కేంద్రం ఉదాసీన వైఖరి కారణమే. మోదీ షాల మాస్కులతో ఉద్యమం చేసిన అమరావతి పరిరక్షణ సమితి తర్వాత వారి వైఖరి మారడానికి కారకులు ఎవరు? వాస్తవాలు విశ్లేషించి పొరపాట్లు సరిదిద్దుకుంటేనే పొత్తుకు అసలైన పరమార్థం. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తును మనస్ఫూర్తిగా స్వాగతించిన టీడీపీ శ్రేణులు బీజేపీ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఒకంత ఆగ్రహమూ వ్యక్తమైంది. పరిస్థితి ఇప్పుడిప్పుడే మెల్లగా సద్దుమణిగింది. తెలుగుదేశం, బీజేపీ శ్రేణుల మధ్య అంతరం పెరిగి ఆగ్రహం చోటు చేసుకోవడానికి కారణాలు ఏంటి? సైద్ధాంతిక వైరుధ్యమా, లేక లక్ష్య సాధనలో భిన్న దృక్పథాలు కలిగి ఉండడమా, లేదా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడమా? ఇలాంటి తదితర అంశాలను తరచి చూస్తే కొంతమంది బీజేపీ నాయకుల వైఖరి కారణంగానే ఈ విధమైన పరిస్థితి నెలకొన్నదన్న విషయం అవగతం అవుతోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇలాంటి తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వంతో పంచాయితీ ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ వీటి కోసం పోరాడక తప్పని అనివార్య స్థితి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ నాయకత్వంతో విభేదించి బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల మధ్య వ్యక్తిగత వైషమ్యంగా చిత్రీకరణ జరిగింది. 1998, 2014లలో తెలుగుదేశం పార్టీ 2 సార్లు ఎన్డీఏలో భాగస్వామిగా చేరినప్పటికీ అది రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదికగానే జరిగింది. తాజా ఎన్నికలలో ఆ విధమైన అనివార్య పరిస్థితే తిరిగి ఉత్పన్నమైంది. అయితే బీజేపీతో పొత్తు విషయంలో మాత్రం టీడీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడానికి ప్రధానంగా నలుగురు నాయకుల వైఖరే అని వినవస్తోంది. బీజేపీ పార్టీకి చెందిన ఆ నలుగురు నాయకులు చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు బాహాటంగా చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో అధికార పార్టీకి ఆ నాయకులు వత్తాసు పలుకుతూ జాతీయ నాయకత్వానికి అవాస్తవ సమాచారాన్ని చేరవేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం సైతం కారణాలు ఏవైనా రాష్ట్రంలో అధికార పార్టీ పట్ల ఉదాసీన వైఖరి అవలంబించిన సూచనలు కనిపించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి బీజేపీ సహకరిస్తున్నది అన్న అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో రోజురోజుకు బలపడసాగాయి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, పరిమితికి మించి అప్పులు తీసుకోవడం, ఒక కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిని సిబిఐ అరెస్టు చేయలేకపోవడం, ఇసుక, మద్యం, మైనింగ్ వంటి వాటిలో ఫిర్యాదులపై కేంద్రం పట్టి పట్టనట్టుగా వ్యవహరించడం వంటి సంఘటనలు టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు మరింత బలపడేందుకు దోహదపడ్డాయి. బీజేపీకి చెందిన ఒక నాయకుడు ఉత్తరాంధ్రలో, మరొకరు గోదావరి జిల్లాలో, ఇంకొకరు రాయలసీమలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడమేగాక పార్టీ కేంద్ర పరిశీలకునిగా ఉన్న నాయకుని చేత టీడీపీకి వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించడం వంటి సంఘటనలు రెండూ పార్టీల మధ్య అంతరాన్ని మరింత పెంచాయనే చెప్పాలి. పార్టీ చేసే తప్పులపై కాకుండా ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పించడంతో ఆ నాయకుల మాటలే బీజేపీ వైఖరిగా టీడీపీ శ్రేణులు భావించాయి. వీటన్నింటికీ తోడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ సరైన రీతిలో స్పందించలేదన్న బాధ, ఆవేశం టీడీపీ శ్రేణుల్లో గూడు కట్టుకుని ఉంది. బీజేపీ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అంత ఒడిగట్టదు అనేది వారి భావన. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ పాత్ర ఏం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు స్పష్టత ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు కొంతమేర సమాధానపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం టీడీపీ శ్రేణుల్లో రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి నిధుల కేటాయింపుల కంటే బీజేపీ ఏపీలో అధికార పార్టీకి సహకరిస్తుంది అనే ఒక్క కారణంతోనే విభేదిస్తున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం ఇదే విషయం ప్రస్ఫుటం అయింది.
టీడీపీ శ్రేణులు బాహాటంగానే బీజేపీని వ్యతిరేకించాయి. టీడీపీ పతాకాలు చేబూని కాంగ్రెస్ ప్రచారం, విజయోత్సవ కార్యక్రమాలలో బహిరంగంగానే పాల్గొన్నాయి. కాంగ్రెస్ నాయకులు సైతం టీడీపీ కార్యాలయాలకు వెళ్లి అక్కడి శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి అందరూ గమనించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పోటీ చేయకపోవడంతో అక్కడి కార్యకర్తలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాన్ని తప్పుబట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుత ఎన్నికలలో టీడీపీ బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకున్నందువల్ల తెలంగాణ తరహా పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా కార్యకర్తలను సమాధానపరచాలి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ పట్ల ఉదాసీన వైఖరి అవలంబించకుండా చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించినప్పుడే బీజేపీపై పూర్తి నమ్మకం కలుగుతుందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. గత కొద్ది నెలలుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏపీలో అధికార పార్టీపై ఆరోపణలు గుప్పిస్తోంది. పలు ఆధారాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆ ఫిర్యాదులలో నిజానిజాలు నిగ్గు తేల్చి చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించిన పక్షంలో ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారే జేజేలు కొడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలైన తొలినాళ్లలో అక్కడి మహిళలు, రైతులు తీవ్రంగా ఆందోళనలు చేయడం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో వారంతా ముఖాలకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాల మాస్కులను ముఖానికి తగిలించుకొని ఆందోళనల్లో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షాల పట్ల ఆదిలో అంతటి అభిమానం, నమ్మకం వ్యక్తం చేసిన అమరావతి పరిరక్షణ ఉద్యమకారులు తదనంతర పరిణామాలలో వారి వైఖరి మార్చుకోవడానికి కారణం ఏమిటి అనే దిశగా బీజేపీ అగ్రనాయకత్వం ఒకమారు విశ్లేషణ జరిపిన పక్షంలో వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అమరావతి విషయంలో అవాస్తవ సమాచారంతో జాతీయ నాయకత్వాన్ని కాస్త తప్పుదోవ పట్టించిన నాయకుల బండారం బట్టబయలయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా టీడీపీ శ్రేణుల్లో నెలకొని ఉన్న సందేహాలు, అనుమానాలు, అపోహలు నివృత్తి చేస్తూ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఉంది. అప్పుడే ఓటు బదిలీ సక్రమంగా జరిగి ఎన్నికల పొత్తుకు పూర్తి స్థాయిలో సార్థకత చేకూరుతుంది అని అనడంలో మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు.